ఏయ్, ఎక్కడికి చేస్తున్నారు? పనుంది. ఇక్కడేం పని చచ్చింది? శవాలతో మాట్లాడాలి. అవి మాట్లాడి చావో. వెతుకుతాం పద భూమి. చంపుతా, నరుకుతా. అడ్లే జుట్టు పీకి పిచ్చుకోకూడదుతా. జరుగు. చచ్చిన లోపలికి రానిచ్చి చావను. మాతో వస్తువు పోయినది వెతుక్కోవాలా? ఏం పోయి చచ్చింది? బంగారం. మీ మొహాలకి గిల్ట్ తప్ప బంగారం వేసుకుని చచ్చేంత సీన్ చచ్చిందా? ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? నన్నే కొడతావా? నిన్ను చంపేస్తాను రా. చచ్చినోడా? ఆయననే పట్టుకుంటావురా? Stop it. ఏం జరుగుతుంది ఇక్కడ? కనపడటం లేదా డాక్టర్ గారు? పేషెంట్తో ఎందుకు గొడవ పడుతున్నావు? నేను లోపలే చచ్చాను, వాళ్లే వచ్చి చచ్చారు. అసలు మీరెందుకు వచ్చారు? అసలు మీరెందుకు వచ్చారే? ఏంటిది? ఒకే ప్రశ్న ఒకరినొకరు అడుగుతారేంటి? అందరూ కలిసే వచ్చారుగా. నేను వేరేగా వచ్చానా? నేను కూడా ఏరేగానే వచ్చాను. అసలు అందరూ కలిసి ఇక్కడికి ఎందుకు వచ్చి చచ్చారో అడగండి. నీ చేతికున్న డైమండ్ గోల్స్ ఏది? అదే వెతుకుతూ వచ్చాను. అదే ఎతుకుతూ శవాల గదికే ఎందుకు వచ్చావు? శవాలు కొట్టేసినాయని అనుమానమేమోనే. మేము నేల మీద వెతుకుతూ వచ్చాం. కాసేపటి తర్వాత తలెత్తి చూస్తే శవాల గది కనిపించింది. నందికాచార్య ఇంకా రాలేదేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? వచ్చిన దగ్గర నుంచి మార్చరీ రూమ్ చుట్టూనే తిరుగుతున్నావేంటే? ఏమైంది నీకు? ఏంటి ఏమైంది? అదిగో అయ్యగారు వచ్చారు. మళ్ళా మొదటి నుంచి చెప్పిసావురా జుట్టు పీనుగా. ఏంటి విరాట్ సార్, నా బ్రేస్లెట్ పోయింది, వెతుకుతూ వచ్చాను. ఈ పాడేరు ముద్దు ఎందుకు వచ్చిందో అడగండి. నీ సున్ని ఏడ పడిపోయినాదో, నీ సేతి కొలుసు ఏడ పారేసుకున్నావో నాను ఎదుకుదామనే వచ్చాను. విరాట్ సార్ కార్లో నా చున్నీ ఉంటుంది. కావాలంటే ఇప్పుడే వెళ్ళి చెక్ చేసుకో. నన్నే అనుమానిస్తావేంటే? మరి ఈ చున్నీ ఎవరిదమ్మడు? బాబోయ్, నాకు మెంటల్ ఎక్కేలా ఉంది. ఒక్కరూ ఒక శృతిలో లేరు. నాకు మెంటల్ ఎక్కేలా ఉంది. నాకు మెంటల్ ఎక్కి చచ్చింది. నాకు అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాక పిచ్చెక్కేలా ఉంది. అందరం ఇక్కడ నుండి బయటికి వెళ్ళి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం. పదనందిక. ఆ పని చేసి చావండి. అందరూ బయటికి నడవండి. అది కాదు. భూమి బయటికి నడవమని చెప్పానా? వెళ్ళండి అమ్మా, అందరూ వెళ్ళండి, వెళ్ళండి. సచ్చినాడా? నందికమ్మడు, నిజం చెప్పు. ఏం జరుగుతా ఉన్నది? ఏం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? ఇంటికి ఆడెవడో వచ్చినాడు. అప్పటి నుంచి నీలో కంగారు మొదలైపోయినది. దేనికో భయపడతా ఉన్నావు. యాడ నుంచో ఫోన్ వస్తా ఉన్నది. ఎవరో నిన్ను ఎందుకో బెదిరిస్తా ఉన్నారు. ఆ భయంతోనే నీకు ఫిట్స్ వచ్చినాయి. ఈడకొచ్చినాక ఉన్నట్టుండి మీరిద్దరూ మాయమైపోయినారు. శవాల గదిలో నువ్వున్నావని అనుమానం వచ్చినది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి?
ఇంటికొచ్చినోడెవరు? నువ్వు రోజు వెళ్ళే జిమ్ హఠాత్తుగా ఏడకో ఎందుకు మారిపోయినది? ఉన్నట్టుండి నీకు ఫిట్ సెట్ అవచ్చునాయి, వెంటనే ఎట్టా తగ్గిపోయినాయి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. విరాట్ సార్, లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు, జరగనివి జరిగినట్టు ఏదో భ్రమలోకి వెళ్ళిపోయింది ఈ భూమి. ఈ పరిస్థితిలో భూమిని ఇలానే వదిలేస్తే ఏ సైక్రియాటిస్ట్ కూడా నయం చేయలేడు. ఏకంగా పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిందే. ఇది ఇప్పుడు పిచ్చికి ముందు స్టేజ్లో ఉంది విరాట్ సార్. ఏ వినలేకపోతున్నావా? ఇది నిజం. నువ్వనుకునేది ఏది నిజం కాదు అనేది నిజం. నువ్వనుకున్న ప్రతిదీ అబద్ధం అనేది నిజం. నన్నెవడైనా బెదిరించినా, బ్లాక్మెయిల్ చేసినా సేవ్ చేయడానికి నా పక్కన విరాట్ సార్ ఉన్నారు. నాకేంటి భయం? మా నాన్నమ్మ ఉంది. నాకెందుకు దిగులు? దేనికో భయపడిపోయి, ఎవరికో బెదిరిపోయి ఫిట్స్ తెచ్చుకోవాల్సిన కర్మ నాకు లేదు. నిజం చెప్తే నీకే మంచిదని చెప్తా ఉన్నాను. ఆ తర్వాత నీ ఇట్టం. ఏంటి నువ్వు నందిక గురించి అంత పాజిటివ్గా ఆలోచిస్తున్నావు? నీకు ఈ మధ్య మనసు అంత విశాలం అయిపోయిందా? అందరూ నా సెడే కోరుకున్నా నాను మాత్రం అందరి మంచి కోరుకుంటాను. అది చూసే మనసుని బట్టి ఉంటుంది, అర్థం చేసుకునే మనసుని బట్టి ఉంటుంది. చూసారా విరాట్ సార్, ఇది ఇండైరెక్ట్ గా మన మీదే సెటైర్ వేస్తోంది. అందుకే ఎప్పుడు ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి విరాట్ సార్. దీనికి పిచ్చుందని ఇది ఒప్పుకోదు. పైగా మనకసలు మనసే లేదని, మనం అసలు మనుషులమే కాదని చురకలు వేస్తోంది. భూమి గురించి ఇంకొక మాట మాట్లాడేవంటే ఈ చున్నీతోనే ఉరితి చంపెత్తనే అనుకుంటున్నావా? ఎవడ్రా నువ్వు? ఆఫ్టర్ ఆల్ పిజ్జా డెలివరీ చేసుకునే బాయ్వి. నువ్వు నన్ను చంపేస్తావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? ఎక్కువ మాట్లాడితే నువ్వేంటో నీ బతుకేంటో మొత్తం బయటకు వస్తుంది. ఏంట్రా బెదిరిస్తున్నావు? చెప్పు తీసుకుని కొడతాను రాస్కెల్. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. ఎక్కడ కనబడితే అక్కడ నందిక మీద చేయి చేసుకుంటున్నావు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు చెంపదెబ్బ కొడితే పడాల్సిన అవసరం తనకే ఉంది. ఆమె చెప్పుతో కొడితే పడాల్సిన కర్మ మా అప్పలరాజు బావకేమున్నది? నీకు బావైతే భజన చేసుకో వెళ్ళి. ఒక ఆడపిల్లను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టడం సంస్కారం అనుకుంటున్నావా? మీరు నన్ను ఎన్నోసార్లు కొట్టారు అంటే మీకు సంస్కారం లేనట్టేనా? నాకు సంస్కారం ఉంది కాబట్టే నువ్వు జైలుకు పంపాలి అనుకున్నా జాలిపడి వదిలేశాను. అసలు నువ్వు, ఈ అప్పలరాజు, ఈ కొండమ్మ, టోటల్ పాడేరు బ్యాచ్ అంతా సెమీ క్రాక్లే. నువ్వైతే ఫుల్ క్రాక్. ఒకసారి విపరీతంగా ద్వేషిస్తావు, ఒకసారి విపరీతంగా ఇష్టపడతావు, ఒకసారి తోసేస్తావు, ఒకసారి మీదకు వస్తావు, ఒకసారి ఆడుకుంటాం, ఒకసారి ఆదుకుంటాం. మీలాంటి స్క్రూస్ క్యారెక్టర్స్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. నందిక చెప్పింది నిజం. నీకు పిచ్చి. మందులతో నయం కాదు, పిచ్చి హాస్పిటల్లోనే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఓన్లీ అరుస్తున్నావు, రేపు కరుస్తావు. చెయ్యి. ఈ పిచ్చోళ్లతో మనకేంటి? నువ్వు పదచెర్రి. భూమి, తొందరపడ్డానా? లేదప్పలరాజు, నందికన్నది అంటే అదంతే అనుకోవచ్చు. కానీ విరాట్ బాబు కూడా తొందరపడి ఉండకూడదు. మేయ్, నిన్ను పిచ్చోళ్ళు అన్నోళ్ళే పెద్ద పిచ్చోళ్ళు. నువ్వేడమాక. నాకెందుకు ఏడుపు? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. ఆ మడిసికి నాకు ఎంతెంత దూరమో పెరిగిపోతా ఉన్నది. పోని ఎవరెట్ట పోతే నాకేటి?
రాకుండమ్మా. ఆళ్ల కోసం ఏళ్ల కోసం కాదు, పెద్దమ్మ గారు వచ్చేదాకా ఆ ఇంట్లో ఉండమన్నారు. అప్పటిదాకా మనం ఉండి తీరాల్సినది. పద వెళ్దాం. రా. కారు వెళ్ళినంత స్పీడ్గా ఐడియాలు వెళ్ళడం లేదు. కారు ఆపు, నిదానంగా ఆలోచిద్దాం. మన ముందిప్పుడు 3 టాస్క్లున్నాయి. 1, అప్పల్ రాజుకి గతం గుర్తొస్తే ఏంటి? 2, శివంగాడు బ్లాక్మెయిల్ కంటిన్యూ చేస్తే ఏంటి? 3, భూమి విరాట్ సార్ని వల్లో వేసుకుంటే ఏంటి? ముగ్గురిని ఒక చోటుకు పిలిపించి ఒక బాంబు వేస్తే ఏంటి? వేయొచ్చు, కానీ అదక్కడ పేలదు. 2 ముక్కలై తిరిగొచ్చి నీ కాళ్ళ కిందొకటి, నా కాళ్ళ కిందొకటి పేలుతుంది. వాళ్ళు ముగ్గురే కదా మన శత్రువులు. వాళ్లే పోయాక మనకేంటి భయం? చరణ్, ఒకప్పుడు నేను నీకంటే ఫాస్ట్గా డెసిషన్ తీసుకునేదాన్ని, కానీ ఇప్పుడు నా పరిస్థితి వేరు. ఇప్పుడు మాత్రం ఏమైంది? నాకు 2 అద్భుతమైన అవకాశాలు ఎదురుగా ఉన్నాయి. వారసురాలు చచ్చిందని నమ్మించాం కాబట్టి ఆస్తి దక్కబోతోంది. ఆస్తి నాకే దక్కబోతోంది కాబట్టి తారా ఆంటీ విరాట్ సార్తో నా పెళ్లి జరిపించబోతోంది. ఈ 2 మిస్ అయిపోతే నా శత్రువులు చచ్చినా బ్రతికున్నట్టే, నేను బ్రతికున్నా చచ్చినట్టే. ఎస్, నువ్వన్నది నిజమే. ఇలాంటి అవకాశం నీకు ఒక్కసారి వస్తుంది. కాబట్టి చంపడాలనే సీక్వెల్ని స్టాప్ చేద్దాం. బద్రి అనే స్పెషల్ ఆఫీసర్ నా వెంటే తిరుగుతున్నాడు. శివన్ దగ్గర శవం గురించి ఎంక్వైరీ చేశాడంటేనే అతనెంత ఫాస్ట్గా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడో అర్థమవుతుంది. అందులోనూ ఎలాగైనా అప్పల్ రాజు గతం గుర్తు చేసి జరిగిందంతా తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ముగ్గురులో ఎవరిని లేపేసినా బద్రి మనిద్దరినే అనుమానిస్తాడు. ఓకే, కానీ వాళ్ళని లేపేసిన డేంజరే, అలాగని వదిలేసిన డేంజరే. ఏం చేద్దాం మరి? తొందరపడ్డం మానేద్దాం. అప్పల్ రాజుకి సర్జరీ చేసి గతం గుర్తొచ్చేలా చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి వాడితో ఇప్పట్లో ప్రాబ్లం ఏమీ లేదు. ఇక శివంగాడంటావా? మా మమ్మీ వచ్చేదాకే మనీ ప్రాబ్లం. అప్పటిదాకా ఎలాగోలా వాడు అడిగింది ఇస్తూ ఉండడమే. ఏదో ఒక రోజు గొంతు నిలువి చంపేసి తాగి తాగి చచ్చాడని క్రియేట్ చేద్దాం. రైట్, అది తర్వాత చూద్దాం. ఇక 3వది, నిజానికి ఇదే మొదటి టాస్క్, భూమిని విరాట్ సార్ నుంచి వేరు చేయడం. ఒక పని చేయి నందిక. ఏంటది? నువ్వెంతసేపు విరాట్ సార్ నుంచి భూమిని వేరు చేయాలని చూస్తున్నావు తప్ప విరాట్ సార్ నీకు దగ్గర ఇలా ప్లాన్ ఆలోచించడం లేదు. ఐఎమ్ రైట్? ఎగ్జాక్ట్లీ. ఈ క్షణం నుంచి ఈ రూట్లోనే ట్రై చేస్తాను. ఈ విషయంలో కొంచెం సినిమా నాలెడ్జ్ వాడుకుంటే బాగుంటుందేమో. ఏంటది? థ్యాంక్ యూ చెర్రీ. నీ ప్లాన్ సూపర్ హిట్ అయ్యేలా నేను చూసుకుంటాను. లెట్స్ మూవ్. యా, కమ్ ఆన్. అబ్బా, కాలు నొప్పెడుతున్నాయా బొమ్మే? మనసు నొప్పెడుతుంది కొండమ్మా. అంత దూరం నుంచి నడిపించినందుకా? విరాట్ బాబు అంత దూరం అయిపోతున్నందుకు. రాను రాను నందుక చెప్పినట్టల్లా ఆడుతున్నాడు. లేదు, నా మనసుతో ఆడుకుంటున్నారు. అదిగో
వస్తున్నాడు. భూమి బాగా వేడి మీద ఉన్నట్టుంది. ఆహా, నేనన్నది ఈ భూమి గురించి. అవును, బగబగా మండిపోతా ఉన్నది. బాగా కాలిపోతున్నట్టుంది. ఎండాకాలం మండే కాలమే కదా. రాత్రైనా చల్లబడుతుందో లేదో. కాళ్ళు పట్టుకుంటే చల్లబడిపోద్ది. ఎవరి కాళ్ళు? ఆహా, నాననేది ఈ భూమిని. నాకేమంత అవసరం లేదు. అదేదో చంద్రుడు చూసుకుంటాడు. కొండమ్మా, అప్పలరాజు బావకి ఫోన్ చేసినావా? అప్పన్న ఫోన్ నీ దగ్గరే ఉంది కదా. పాపం తిన్నాడో లేదో, వండుకున్నాడో లేదో. అమ్మగా రాగానే 4 రోజులు మనం అప్పలరాజు బావ రూమ్లోనే ఉందాం. ఉందాం ఉందాం. వండి పెడదాం, అంట్లు కడిగి పెడదాం, బట్టలు ఉతికి పెడదాం, ఇల్లంతా సర్ది పెడదాం. ఆ, మా డార్లింగ్ నందిక ఎక్కడా? పంది మీద ఎక్కి సందుల్లో తిరుగుతున్నది. మరి ఇన్నాళ్ళు ఎక్కి తిరిగిన గాడిదే. ఆ, పగలబడి నవ్వుతుంది. హ, కొండమా, ఏంటి భూమే? నాకు తిక్కరేగితే పిక్క కొరికి కుక్కకెత్తానని చెప్పు. ఛీ, థు. పాడేరు తిట్లు పరమ చండాలంగా ఉంటాయి. మన జోలికొత్తే ఇంకా రోత రోత తిట్లు పుట్టుకొత్తాయని చెప్పు. ఆ మరుగుదొడ్లు కట్టించే ఆఫీసర్ గారికి. ఇదిగో, అప్పలరాజు కంటే మైండ్ దొబ్బింది. నీకేమైంది? నేనేం పని చేశాను నీకు తెలీదా? నందిక అనే యువరానికి పర్సనల్ అసిస్టెంటా? నాకేం అంత గతి పట్టలేదు. ఓ, బాడీగార్డా? అబ్బాయి గారికి అంత బాడీ ఏం లేదే. అప్పలరాజు మాత్రం పెద్ద అందగాడా ఏంటి? మా అప్పలరాజు బావా పవన్ కళ్యాణ్లా ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి పిచ్చ కొట్టుడు కొట్టిపోతారు. ఇరాట్ బాబుకి మా అప్పనంటే కుళ్ళు. భూమికి మా నంది కంటే ఫుల్ జలసి. మాకేం లేదు, కావాలంటే చూసుకోండి. మీరు నందికమ్మని నెత్తి నెట్టుకున్నా మామేం పట్టించుకోం. మాకు అప్పలరాజు అంటే కుళ్ళేం లేదు. కావాలంటే అతని నెత్తికెక్కి ఊరేగు. ఎవడొద్దన్నాడు? ఏ పొండి, మీతో మాకు మాట్లాడి. ఆ, ఎహపా, నీలాంటి పిచ్చిదంతా నాకు మాటలేంటి? కొండమ్మా, పిచ్చోళ్ళంటే ఎట్టా ఉంటారు? విరాట్ బాబులా ఉంటారు. అసలు పిచ్చోళ్ళు మంచోళ్ళని ఎట్టా ఆడుకుంటారు? ఓ పాలి ఆడుకొని చూపిద్దామా? నాన్ రెడీ. 1 1 2 2 3. 3 అటాక్. అమ్మా తల్లి, నీకు దండం పెడతాం, నన్ను వదిలేండి. ఇంకో పాలు నన్ను పిచ్చిది అంటారా? ఆ, నిజంగా నీకు పిచ్చి పట్టినప్పుడు కూడా నేను అన్నా. బీ కేర్ఫుల్. ఫుల్ ఫుల్ హాఫ్ కాదు. 11 మళ్ళా ఏయ్! ఉఫ్, కర్మరా బాబు. అరే, మీరు వచ్చేసారా? మరి లేపలేదేంటి? నిద్ర లేపితే కోపం వస్తుందని ఆగం నందిక. ఎందుకు రమ్మన్నావు?
మేమిద్దరం అర్జెంటుగా ఊరెళ్తున్నాం నందిక. అదేంటి నాకు హెల్ప్ చేయాలని చెప్పాను కదా. హెల్ప్ చేసే వెళ్తాం. కాకపోతే నువ్వు మాకొక హెల్ప్ చేయాలి. ఏంటది? ఊరెళ్ళడానికి డబ్బులు లేవు, ఒక 3000 కావాలి. హా, అనుకున్నాను సరిగ్గా నాకేదైనా హెల్ప్ అవసరమైనప్పుడే మీకు ఏదో ఒక అవసరం వస్తుందని. సర్లేండి, పని నాది కదా ఇప్పుడు, తప్పుతుందా?